ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రభు గత 11 నెలలంతా కాపాడి 12 నెలల్లో ప్రభు మనల్ని ప్రవేశపెట్టాడు. సజీవంతులుగా ఆరోగ్యవంతులుగా ప్రభు మనల్ని ఉంచారు. ఈ సంవత్సరపు ఆఖరుపు నెలలో మనం ఉన్నాం. ఎన్నో విషయాలు ప్రభువుని గురించి మనం తెలుసుకుందాం. మరి దేవుని వాక్యం వినండి. ఫేస్బుక్లో లైవ్ వస్తుంది. మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మరి ఆత్మీయ మీరు పొందండి. ఫోన్ ద్వారా కూడా మీరు మా నెంబర్ ఫోన్ చేసి మీ ఏమైనా కష్ట సుఖాలు బాధలు ఏమైనా ఉంటే ఫోన్ చేయండి, మీకోసం ప్రార్థన చేస్తాం. చూడండి, దేవుని వాక్యం విందాం. మరి పోయిన ఆదివారం నాడు దేవుని వాక్యం యూట్యూబ్లో కూడా వస్తుంది. యూట్యూబ్లో కూడా దైవ చర్చ్ కాకినాడ అని మీరు చూస్తే మా ఛానల్ మీకు కనబడుద్ది. దేవుని వాక్యం వినండి. ప్రభు ఎన్నెన్నో విషయాలు ప్రభు తెలియపరుస్తున్నారు. చాలామంది ఆశీర్వాదం గురించి తెలియపరుస్తున్నారు. మంచిదే. మనలో ఉన్న లోపాలు, మనలో ఉన్న విధేయతలు, రహస్యమైన పాపాలు ఒప్పుకోవడం వల్ల పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు వస్తాయి. నువ్వు చేసే పాపం నీకు తెలుసు, నీ దేవునికి తెలుసు. అయితే బోధిస్తున్న నాకు తెలవదు, చాలామంది వింటున్నారు, వారికి తెలవదు. ఎవరి పాపములు, ఎవరి రహస్యమైన జీవితాలు వారికే తెలుస్తాయి. ఒకటి చేసిన వారికి తెలుసుద్ది, రెండోది ఆయన ఆకాశం నుంచి అందరి హృదయములు పరీక్షించేది. నీవు పరలోక రాజ్యములకు వెళ్ళాలంటే, ఆ నిశ్చలమైన రాజ్యాన్ని నీవు పొందుకోవాలంటే నీవు చాలా దిద్దుబాటు చేసుకోవాలి. నీ జీవితాన్ని సరి చేసుకోవాలి. నువ్వు వాక్యం చేత కడగబడాలి. వాక్యం నిన్ను కడుగుద్ది, నిన్ను పరిశుద్ధపరచుద్ది, బాధల్లో నీ నెమ్మది కలుగు చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో పాత నిబంధనే కాదు, క్రొత్త నిబంధనలో కూడా దిద్దుబాటును గురించిన విషయాలు పౌలు గారు తన పత్రికలో రాసి ఉంచారు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు పేతురు గారు చాలా చక్కటి మాట మాట్లాడుతున్నారు. చూడండి, 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చదువుకుందాం. వ్యభిచారిని చూచి ఆశించు పాపము మానలేని కన్ను గలవారును, అస్థిరులైన వారి మనస్సులను మరులు కలుపుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులై ఉండి. ఈ 2వ అధ్యాయంలో చాలా శ్రేష్టమైన విషయాలు పేతురు గారు రాసించారు. 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం. ఈ పత్రికను కనీసం ఒక 20-30 సార్లు చదివితే కానీ ఇది అర్థము కాదు. ఆత్మానుసారులు ఆత్మ మీద విషయం మనసుంచుదులు, శరీరానుసారమైన మనసు కలిగి జీవిస్తారు. క్రైస్తవునికి ప్రతిరోజు పోరాటమే. ఆత్మకు శరీరమునకు పోరాటం కలుగుద్ది. మనలో ఉన్న అవయాలు దుర్నీతికి సాధనములుగా చేయబడుతున్నాయి. ఎందుకంటే ఆత్మ సంబంధమైన జీవితం లేదు గనక. ఆత్మానుసారమైన జీవితము మనలో ఉన్నప్పుడు ప్రార్థన ఆత్మ మనలోకి వచ్చి మనల్ని మండిస్తుంది. ప్రతి పాపం మీద జయము కలుగు చేస్తుంది. ప్రతి అపవిత్రత నుంచి మనల్ని విడిపించి పవిత్రులుగా చేస్తుంది. ఇక్కడ 2వ పత్రికలో మనం చూస్తున్నప్పుడు ప్రియులారా, చాలా విలువైన పత్రిక ఇది. బైబిల్లో చాలా గ్రంథాలు, అధ్యాయాలు, వచనాలు ఉన్నాయి. చాలా
విలువైనవే. ఈ క్రొత్త నిబంధన గ్రంథంలో పేతురు గారు రాసించిన ఈ మొదటి పత్రిక, రెండవ పత్రికలో ఎన్నెన్నో మర్మాలతో కూడిన విషయాలు మన క్రైస్తవ జీవిస్తాయి. వాడు వ్యర్థమైన వాడు నిద్ర మాని ఉపవాసాలు ఉండి వారెంతో శ్రమించి ఎంతో మంచిగా దేవుని వాక్యాలు యూట్యూబ్లో, ఫేస్బుక్లో వస్తున్నాయి. క్రైస్తవుడు అది చూడటం లేదు. క్రైస్తవుడికి ఎప్పుడు కూడా ఆశీర్వాదము, నామకార్థ క్రైస్తవులకు ఎక్కువగా ఆశీర్వాదం కావాలంటారు. వారింటిలో రహస్యమైన పాపాలు చేస్తుంటారు. కుటుంబస్తులతో సమాధానం, ప్రేమ, ఐక్యత ఉండదు. వీడు బయటకు వచ్చి బాగా ప్రైజ్లాట్ చెప్తాడు, అందరితో ప్రేమ కలిగి ఉంటాడు. ప్రియులారా, ఇక్కడ రాయబడిన మాటను బట్టి చూస్తే 14వ వచనం ముందు చూడండి, 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకుందురు, వారు కలంకములను నిందాస్పదములనై తమ ప్రేమ విందులో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనొచ్చు, తమ భోగములందు సుఖించుదురు. ఇక్కడ ఈ పత్రికలో మనం చూస్తున్నప్పుడు ఒకనాటి సుఖానుభవము సంతోషం అనుకుంటారు. అయితే వీరు ఎవరు అని మనం పరిశోధన చేస్తే దేవుని భయం లేని వారు వీరు. ఇంకా అటు రెండో అధ్యాయం 1వ వచనం నుంచి చూసుకుంటే దేవదూతల గురించి చెప్పబడుతుంది అన్నమాట. నోహావు కుటుంబం గురించి చెప్పబడుతుంది. లోతుల గురించి చెప్పబడుతుంది. లోతు అనుదినము బాధపడుతుండేవాడంట. అనుదినము బాధపడుతుండేవాడు లోతుల గురించి చాలా అపరాధ భావం కలిగి ఉంటుంది. పాత నిబంధనలు చాలా మంది పాయింట్అవుట్స్ పెడతారు. అది పోయినసారి మీకు చెప్పారు. లోక మర్యాద కలిగి జీవించాడు లోతు కుమార్తెను. మనం పెళ్లి చేసుకున్నటకు ఈ లోకంలో ఏ పురుషుడు లేడు గనక లోక మర్యాదను అనుసరించారు. వారు శరీరాన్ని ఆస్వాదం చేసుకున్నారు. శరీరానుసారమైన మనసు కలిగి వారు జీవించారు. వారు హేయులైపోయారు. వారు 10 తరాల వరకు దేవుని సన్నిధికి రాలంటి వారు అయిపోయారు. వారు ఇక్కడ పాత నిబంధనలో మనం చూసుకున్నప్పుడు ఆ స్టోరీని, ఇక్కడ క్రొత్త నిబంధనలో చూసుకున్నప్పుడు నీతిమంతుడైన లోతు అంటాడు. దుర్మార్గులో కామ వికారమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించాను అని అంటాడు. ఆ తరములో లోతు కాలంలో మనుషులు భయంకరమైన పాపము చేయవారు. వారు దేవుని ఎరగని వారు దేవునికి ఇష్టలు కాని వారు దేవుని భయం లేదు వారికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తుంటే చూడండి, ఈ 11వ వచనంలో చూడండి 9, 10 కలిసి ఉంది. నేను ఒక మాట చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. భక్తులను సోదరుల నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కాలంలో ఉంచుటకును ప్రభు సమర్థుడు. ప్రియులారా, వీరు తెగగలవారును స్వేచ్ఛాపరులనై మహాత్ములను దూషింప నిరవకి ఉన్నారు. దేవదూతలు వారి కంటే మరి అధికమైన బలము శక్తి గలవారైనను ప్రభు ఎదుట వారిని దూషించి వారి మీద నేరము మోప వెరుతురు. వారైతే పట్టబడి చంపబొట్టకే శుభవ సిద్ధముగా పుట్టిన వివేకశూన్యులకు మృగముల వలె ఉండి తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు తాము చేయు నాశనం
నాశనముతోనే తామే నాశనము పొందుదురు అని అంటాడు. ఇక్కడ పైన మనము 16వ వచనంలో చదువుకునే విషయాన్ని బట్టి చూస్తే వీరు ఎవరు అని అంటే దేవుని ధర్మశాస్త్రములకు లోబడిన వారు వీరు, దేవుని ఆజ్ఞలకు లోబడిన వారు వీరు, దేవుని భయమును ఎరగని వారు వీరు. అయితే ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తులను శోధనలు తప్పిస్తాడంట దేవుడు. దేవుని స్తోత్రం కలిగిన దుర్నీతి పరులను, ముఖ్యముగా మలినమైన దురాశలు కలిగిన వారు, మలినమైన దురాశలు గలవారంటారు. శరీరము మలినమైపోతుంది. ఇక్కడ వ్యభిచారణ చూచి అని అంటారు. వ్యభిచారణ చూచి ఎవరు వ్యభిచారులు? ఈ లోక స్నేహం చేయవారే వ్యభిచారులు. నేనంటున్న బైబిల్ అంటుంది, నన్ను అపరాధం చేసుకోవద్దు. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు. వ్యభిచారులు ఎవరు? ఈ లోకములో జీవిస్తున్న వారు, దేవుని భయం లేని వారు, దేవుని వాక్యాన్ని తెలిసి కూడా వాక్య ప్రకారంగా జీవించలేని వారు మీరు. ఇక్కడ దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటంటే, ఇక్కడ వ్యభిచారుని చూచి ఆశించు పాపము మానలేని కనులు గలవారు హృదయంలో ఆశిస్తున్నారు. ఈ ముందు చదువుకున్న తెగ అంతా కూడా దేవదూతలు పాపము చేశారు, దేవదూతలు వారి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు. ఏమండి, దేవుని కుమారులు నరులు కుమార్తెలని రాయబడి ఉంది బైబిల్లో. మనకి అదంతా ఆర్గ్యుమెంట్స్ మనకు వద్దు, మన సమయం కొంచెం. ఈ అధ్యాయంలో చెప్పబడిన మాటను బట్టి మనం పరిశోధన చేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు నరులు భూమి మీద విస్తరించిన ఆరంభించిన తర్వాత అంట కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరులు కుమార్తెలు చిక్కనమే ఆశించారు కనుకనే, ఇష్టపడ్డారు కనుకనే దేవునికి వారు చోటు ఇవ్వలేదు. వారి మనసులో కానీ, వారి హృదయంలో కానీ, వారి ఆలోచనలో కానీ, హృదయంలో కానీ వారి చోటు ఇవ్వలేదు వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రస్తుత యుగములో, ప్రస్తుతము ఈ అంత్య దినముల్లో, ఈ కడవర దినముల్లో దేవుని పిల్లలను పాడు చేస్తుంది ఒక అపవిత్ర ఆత్మ. అన్ని సంఘములో గోధుమలు గురుగులు పెరుగుతున్నాయి. ఒక రోజు ఉంది, గోధుమ మధ్యన గురుగులు పెరుగుతున్నాయి. పరిశుద్ధుల మధ్యన అపవిత్రులు కూడా ఉన్నారు. వెలుగు సంబంధులు అని చెప్పుకుంటూ చీకటి సంబంధులుగా ఉన్నారు చాలా మంది. మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని సమయాన్ని మనం వ్యర్థపరుస్తున్నాం, వ్యర్థమైన వాటిని మనం చూస్తున్నాం, చూడడమే కదా ఆశిస్తున్నాం. అవి హృదయంలోకి వెళ్ళిపోతున్నాయి, మనసులోకి వెళ్ళిపోతున్నాయి. క్రియారూపంగా మనము వాటిని చూసి అనుభవిస్తున్నాం. దేవుని మార్గాలోచన తొలగిపోతున్నాం. ఇక్కడ వీరు ఏంటంట, చూచి అంటాడు. చూడండి ఏమంటాడంట, దేవుని కుమారులు నరులు కుమార్తెలు చక్కని వారిని చూచి చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునేది. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరుమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 దినములగును, ఏండ్లగును అంటాడు. నరుల చెడితనం భూమి మీద గొప్పదైపోయింది. వారి హృదయం యొక్క తలంపులోని ఊహంతయు కేవలము ఎల్లప్పుడూ కేవలము చెడుదై
ఆలోచన చేయాలి. దేవుని సంఘములు పరిశుద్ధులు ఉన్నారు, అపవిత్రులు ఉన్నారు. ఎవరిని? శరీర సంబంధులు ఉన్నారు, ఆత్మ సంబంధులు ఉన్నారు, పగటి సంబంధులు ఉన్నారు, రాత్రి సంబంధులు ఉన్నారు. మొదటి ఆదాము యొక్క ప్రాచీన స్వభావం మనలో వెలుబడి చేస్తుంది. మొదటి ఆదాము యొక్క ప్రాచీన స్వభావం నుండి విడిపించడానికి కడపటి ఆదాముకు యేసు ప్రభువారు మన కొరకు ఆయన శిలువలో బలియాగమైపోయాడు. ఆయన రక్తము కార్చడం వలన మనలను పరిశుద్ధులుగా చేసేదానికి, ఈ లోక మాలిన్యం నుంచి, శరీర మాలిన్యం నుంచి, అపవిత్రత నుంచి మనల్ని విడిపించడానికి, మనలను బాగు చేసేదానికి ఆ మహాపవిత్రుడు, ఆయన పరిశుద్ధుడు, ఆ పవిత్రమైన రక్తాన్ని మనకి ఇచ్చాడు. ఆయన మనము శాపము నుంచి విడిపింపబడేదానికి, పాపము నుండి అపవిత్రత నుంచి విడిపింపబడేదానికి దేవుడు ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, మనల్ని ప్రేమించాడు. ఆయన దేవుని మనం ప్రేమించలేకపోతున్నాం. లోకాన్ని ప్రేమిస్తున్నాం, లోకములో ఉన్న వాటిని వెతుకుతున్నాం. మనం నువ్వేమి లోకములో వెతుకుతున్నావు? లోకమునకు నువ్వు ఉప్పై ఉన్నావు, లోకమునకు నువ్వు వెలుగై ఉన్నావు. కనుకనే ఈ రాత్రికాల సమయంలో నువ్వు వెలిగింపబడాలి. నువ్వు వెలిగింపబడాలి, ఇతరులను వెలిగించాలి, నీ ఇంటిని వెలిగించాలి, నీ పక్కవారిని వెలిగించాలి. వెలిగింపబడిన ఈ రోజుల్లో వెలిగింపబడిన వారు, రక్షింపబడిన వారు, మారు మనసు పొందిన వారు లోక మర్యాదలను అనుసరిస్తున్నారు, లోకంలో కలిసిపోతున్నారు. అన్యులు ఏం చేస్తున్నారంటే క్రైస్తవుని మార్చేస్తున్నారు. ఒక్కసారి మా ఇంటికి రండి అంటున్నారు, వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తున్నారు, వాళ్ళకున్న ఆస్తి అంతస్తులన్నీ చూస్తున్నారు. వారి నడిచినట్లు మనం నడుస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పత్రికను మనం చదువుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే చూడండి, ఈ జ్ఞానైన సులోమాను కూడా సామెతలు గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు చాలా శ్రేష్టమైన విషయాలు, మనకి నూతనమైన ఆలోచనలు వస్తాయి. చూడండి, సామెతలు గ్రంథము 6వ అధ్యాయము ప్రియులారా, చూడండి, దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే మనం వెలిగిస్తుంది. పాపం నుంచి, అపవిత్రత నుంచి సొలొమోను రాస్తున్నాడు. అతడు మోసపోయాడు. ఆయన ఈ పాపంలో పడిపోయి మోసపోయాడు. చూశాడు, అనేక స్త్రీలను చూచి, పోయిన ఆదివారం మనం చెప్పుకున్నాము, అనేక మంది ఉపపనుతులను భార్యను ఉంచుకున్నాడు. ఆయన దేవుడు మాట్లాడినప్పుడు తన హృదయము తొలగిపోయింది. ఈనాడు మన హృదయాలు తొలగిపోతున్నాయి దేవుడి నుంచి. ఈ హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినది. ముందున్న ప్రేమలు మనకు లేవు. ఈ మధ్య నేను పెళ్లికి వెళ్ళాను, విశాఖపట్నం. ఆడికి వెళ్తే ఆత్మీయులు కదా అని వెళ్ళి పలకరించాను. ప్రేమ లేదు అక్కడ. ప్రేమ లేదు ఎవరిలో కూడా. దేవుని పిల్లలు, అయ్యగారు పిల్లలు, అమ్మగారు, ఆత్మీయ తల్లి గారు, నాకేంటి భయం? ముందున్న ప్రేమ లేదు. నువ్వు వెళ్ళి చికెన్ బిర్యానీ పెట్టవసలే, నీ ఇంటికి వస్తే ప్రేమ కలిగి నడుచుకోవాలి.
ప్రేమ మనల్ని ఆదరిస్తుంది. లోక ప్రేమలు ఎన్నో ఉన్నాయి, చాలా ప్రేమలు ఉన్నాయి. ఒకడు డబ్బుని ప్రేమిస్తాడు, ఒకడు భార్యను ప్రేమిస్తాడు, ఒకడు ఏమైనా కట్ట తీసుకుని వస్తే దశమ భాగం వాడిని ప్రేమిస్తారు ఆత్మీయులు. బంగారాన్ని ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇల్లును ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉన్నారు, పశువులు ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ప్రేమలు చాలా కేటగిరీలు ఉన్నాయి. అయితే దైవ ప్రేమ మనకు నేర్పించేది ఏంటంటే, ఒక వ్యక్తి నీ దగ్గరికి వస్తున్నప్పుడు నువ్వు ప్రేమ చూపించాలి. నీ బిడ్డలు ఎలాగైతే ప్రేమిస్తున్నావో నీవు ఇతరులు ప్రేమించడం నేర్చుకోవాలి. ఆదరణ కలిగిన మాటలు మాట్లాడాలి. ఈరోజు నీకు డబ్బు ఉండొచ్చు, నీకాడ ఆస్తి ఉండొచ్చు, మంచి మందిరం ఉండొచ్చు, నీ కుమారులు మంచి కాళ్ళు ఉండొచ్చు. అవి ఒక రోజు శూన్యంగా మారిపోతాయి. ప్రేమ అనేకమైన దోషములను కప్పుద్ది. ఆప్యాయంగా ప్రేమించడం నేర్చుకోండి. నీ పిల్లల్ని ఎలాగైతే ప్రేమిస్తున్నావో ఆత్మీయ బిడ్డలను ప్రేమించడం నేర్చుకోవాలి. నాకు చాలా జ్ఞానం ఉంది, అది ప్రకృతి సంబంధమైన జ్ఞానం. ప్రకృతి సంబంధమైన జ్ఞానము, దైవం వంటి జ్ఞానమును మనం ఆధారం చేసుకునేవాడు. దేవుడు ప్రేమించాడు, ఆయన ప్రేమ అయి ఉన్నాడు. ఆయన ప్రేమ కలిగి నడుచుకోవడం చాలా శ్రేష్టమైనది, మరణము కన్నా బలమైనది. చాలా మంది సేవకులు తెలవటంలా. వినో సహోదరుడా, వినండి. నువ్వేం చెప్తున్నావు దాన్ని నువ్వు అనుసరించు. నువ్వు అనుసరించకపోతే నష్టపోతావు. నీవు దేవుని న్యాయ తీర్పులో నిలబడతావు. పక్షపాతం ఉండదు దేవుని దగ్గర. నీ దగ్గర పక్షపాతం ఉండవచ్చు. నువ్వు రాజకీయ నాయకుడు వస్తున్న వాడిని సన్మానం చేస్తావు, పూలదండేసి. ఒక చిన్న సేవకుని వస్తుంది, నువ్వేం చేస్తావు? ఆ పక్కన కూర్చోబెడతావు. చూస్తూ దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తుంది, ఉజ్జింపజేస్తుంది. ఆ వాక్యము మనం ఏం చేయాలంటే, వాక్యం ద్వారా మన ఇతరులను ఆదరించాలి. చూడండి, ఈ 6వ అధ్యాయంలో ఒక మాట మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం మాట్లాడుతుంది. చూడండి ఏమని మాట్లాడుతుందంటే, నీవు ఆశించు పాపము మానలేని కనుగలవాడని ఉంది బైబిల్లో. నీవు పాపాన్ని ఆశించకుండా, పాపాన్ని చూడకుండా, అటువంటి శాపగ్రస్తమైన జీవితము నువ్వు జీవించుకుని ఉండాలంటే ఒక మాట బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం చూడండి, 23వ వచనం. ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగా ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు. ప్రియులారా, ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగా ఉండును అంట. ఆజ్ఞను అతిక్రమమే పాపం. ఆజ్ఞ హేతువు చేసుకుని వచ్చింది. పౌలు అంటాడు, ఆజ్ఞ హేతువు చేసుకుని వచ్చిందంట పాపం. చూడండి, రోమాపత్రిక 7వ అధ్యాయం. రోమాపత్రిక 7వ అధ్యాయం. చూడండి, పౌలు గారు ఆక్రందన చేస్తున్నారు. ఎవరు విడిపిస్తారు ఇటు మరణం నుంచి?
నన్ను చెరపట్టి ఈడ్చుకుపోతుంది. నేను మంచి చేయాలనుకున్నాను, కానీ చెడే చేస్తున్నాను. ప్రియులారా, మీరు ఈ అధ్యాయం అంతటిని మీరు చదువుకోండి. చాలా విషయాలు ఇందులో రాసించాను. ఆఖరికి ఏమంటాడంటే చూడండి, ఆజ్ఞను హేతు చేసుకున్నట్టాడు. 9వ వచనం చదువుకుందాం. ఎనిమిదవ వచనం. అయితే పాపము ఆజ్ఞను హేతు చేసుకుని సకల విధమైన దురాశలను నాయందు పుట్టించను. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం మృతము. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుంటిని, కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చెను. నేనైతే చనిపోతుని. ఇక్కడ ఆజ్ఞ 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ 10 ఆజ్ఞలను కృత నిబంధనల నుండి ఆజ్ఞలుగా మార్చాడు యేసు ప్రభువారు. వీళ్ళని ఇక్కడ ఆజ్ఞని హేతు చేసుకుని, అక్కడ ఆజ్ఞ ఏముగా ఉంటుందంట? ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగా ఉంటుందంట. ఆజ్ఞను గైకున్నప్పుడు దీపం వెలుగుబడుతుంది, ఉపదేశం విన్నప్పుడు వెలుగుగా ఉంటుంది. మనం ఆలోచన చేయాలి. బైబిల్ గ్రంథంలో మనం పరిశోధన చేస్తే చాలా ఆజ్ఞలు ఉన్నాయి. ఒకరు 566 అని అంటారు, 666 అని కొంతమంది అంటారు. ఏదేమైనా భక్తులు, వారు బైబిల్ పండితులు, వారికి తోచినట్లు వారు నడుచుకున్నట్లు వారు చెప్పారు, మంచిదే. తెలియనప్పుడు ఆ భక్తుల యొక్క సలహాలు తీసుకోవడం కూడా మంచిదే. అయితే ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్న మాటను బట్టి మనం చూస్తే ఆజ్ఞను హేతు చేసుకుని ఆయనకంట దురాశలు పుట్టిస్తుందంట. ఏమంటాడంటే 8వ వచనం. అయితే పాపం ఆజ్ఞను హేతు చేసుకుని సకలమైన దురాశలు నందు పుట్టించాను. ఇక్కడ అంటాడు, ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం మృతం. ధర్మశాస్త్రం రాలేదు, అప్పుడు ఎవరిష్టం వచ్చినట్లు బ్రతికారు వారు. ధర్మశాస్త్రం లేనప్పుడు, ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత కూడా వారిష్టానుసారంగా బ్రతికారు. వారిలో రాజు లేడు, న్యాయాధిపతుల కాలంలో వర్షం వచ్చినట్లు ప్రవర్తించారు. విగ్రహారాధికులు అయిపోయారు, విచారులు అయిపోయారు. దేవుని ఆజ్ఞలు, దేవుని ధర్మశాస్త్రంలో తొలగిపోయారు, గైకొనలేదు వారు. అయితే ఇక్కడ పౌలు గారు అంటాడు ఒక మాట చూడండి, ఏమంటున్నాడంటే 11వ వచనం. యాలి అనగా పాపము ఆజ్ఞను హేతు చేసుకుని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపాను. ఇక్కడ హేతు చేసుకున్నట్టే ఆజ్ఞ ద్వారాగా అంటాడు. ఆజ్ఞ అంటే ఏంటి? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని ఆజ్ఞ ఉంది. నీ పొరుగు వారిని ఏదో ఆశించొద్దు అన్నాడు. భార్యనే కానీ, గాడినే కానీ, ఇంటినే కానీ, మరి దేనిని ఆశించు. ఇక్కడ ఆశించు పాపము. ఎంతో మంది పొరుగు వారి భార్యలు ఆశిస్తుంటారు, పొరుగు వారిని కారులు చూసి ఆశిస్తారు, పొరుగు వారిని బంగారాన్ని చూసి ఆశిస్తారు. అబ్బాయి ఎంతో బాగుంది అనుకుంటారు.
పొరుగువాడు బాగుంటే చూడలేని వారు చాలా మంది ఉంటారు. ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది ఏంటంటే, ఇక్కడ అమ్మబడితిని అంటాడు. చూడండి 14వ వచనం. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని నేను ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధం ఉన్నానని అంటాడు. ఈ ఆజ్ఞ మనకి దీపము. ఇంట్లో దీపం ఉంటే ఇంటందరికి వెలిగిస్తుంది. ఉపదేశం విన్నప్పుడు మనకి వెలుగు కలుగుద్ది. నీ వాక్యం నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగైందన్నాడు. ఆ వెలుగు మార్గాలు నడవాలని నడిచేటప్పుడు ఎప్పుడైతే మనం ఆ వెలుగు మార్గాలు నడుస్తామో అప్పుడు కింద అంటున్నాడు చూడండి, శిక్షార్థమైన గద్దెంపులు జీవ మార్గం. మనం శిక్షించాలి, ఒకళ్ళు గద్దించాలి. మనం పొగిడితే మనం పాడైపోతాం. ఇప్పుడు అంతా స్మూత్నెస్ వస్తుంది. వాక్యులు అయ్యాళ్ళు ఉన్నది ఉన్నట్టు బోధించడం వల్ల చాలామంది విశ్వాసులు వేరే సంఘాలకు వెళ్ళిపోతారని, వారు ఎంతో రహస్యమైన పాపాలు చేసిన వారిని గద్దించడంలో దూతున్నాడు అయ్యగారు, అమ్మగారు అయ్యారు. ఆయన వెళ్ళిపోతాక 5,000 పోద్ది, ఆయన వెళ్ళిపోతాక 4,000 పోద్ది దక్షిణ భాగం అని చెప్పి వారిని సంఘ పెద్దలుగా ఆ సంఘంలో వారిని చలామానులుగా చేస్తున్నారు. ఇక్కడ నిన్ను గద్దించాలి, నేను శిక్షించాలి, నీ బుద్ధి చెప్పాలి. దేవుని సేవకుడు నువ్వు ఎక్కడ పడిపోయినావా నీ జీవితాన్ని సరి చేసుకుంటావు. ప్రభు మార్గాలను నడిపింపడతావు. దేవుని రాజ్యానికి వారసుడిగా వారసురాలుగా ఉంటావు. చూడండి ఇక్కడ ఏమంటాడంటే 24లో, చెడ్డ స్త్రీ ఎద్దుకు పోకుండాను పరస్త్రీ పలుకులకు ఇచ్చకపు మాటలకు లోబడకుండాను అవి నిన్ను కాపాడు. ఏ కాపాడుతాయి? చెడ్డ స్త్రీ. ప్రకటన గ్రంథంలో యెజబెలును దురాత్మను ఇస్తున్నావు, యెజబెలు స్త్రీని ఉండనిస్తున్నావు. తాను ప్రవక్తనని చెప్పుకోవచ్చు. ఎప్పుడు రాజుల కాలంలో జరిగిన సందర్భాన్ని బట్టి మనం చూస్తే అహాబు భార్య అనే యెజబెలు, వారి చరిత్ర మనం చూస్తే, రాజుల గ్రంథాలు మనం పరిశోధన చేస్తే ఎంత భయంకరం అనిపిస్తుందంటే, వారు చేసిన అపవిత్రత, బయలును ఆరాధిస్తున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు. యెహోవా ప్రవక్తలను చంపివేసింది. యెహోవా ప్రవక్తలకు ఆమె ఏం చేస్తుందంటే టీచ్ చేస్తుంది, బోధిస్తుంది. ఏమని? విగ్రహారాధన చేయమని, జాగ్రత్తలు చేయమని. నీవు ఉండనిస్తున్నావు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 18వ వచనం 20-23 వచనాల్లో చాలా స్పష్టంగా రాయబడింది. చెడ్డ స్త్రీలతో పోకుండాను పరస్త్రీలు పలుకు ఇచ్చకపు మాటలు పడకుండా లోబడకుండాను అవి నిన్ను కాపాడును. ఏది కాపాడుద్ది? దేవుని వాక్యము, దేవుని సేవకులకు ఉపదేశము, దేవుని ఆజ్ఞలు దీపంగా మారుతాయి. ఆజ్ఞను ఎత్తు చేసుకుని భక్తుడు అంటున్నాడు, ఆజ్ఞను ఎత్తు చేసుకుని. ఎన్నిసార్లు ఆజ్ఞ అతిక్రమమే పాపం. ప్రస్తుత రోజుల్లో ప్రేమలు సల్లారిపోతున్నాయి. నువ్వు డబ్బు గలవాళ్ళని ప్రేమిస్తావు, నీ కారు ఉంటే కారు నుండి వచ్చిన ప్రేమిస్తావు. వాని గురించి తెలుసు. దేవుడికి దూరం అయిపోయిన
దేవుని మార్గాలు తొలగిపోయిన వాడిని నువ్వు ప్రేమిస్తావు. నువ్వు పెద్ద మనిషిగా అయినా చాలా మంది నాకు లైట్లు కొట్టకపోయినా పర్వాలే, వాక్యమేనండి. ఏదో ఎక్కువ స్కోర్ పెరిగితే నాకు డబ్బులు వస్తాయని కూడా ఆశ అవసరం, నాకు చాలా దేవుడు ఇచ్చిన కానీ. వాక్యం అయితే విను, లైకులు కొట్టవసరంలా. ప్రియులారా, ఇక్కడ యెజబెల్ అనే స్త్రీ మనం రాజుల గ్రంథంలోకి మొదటి రాజుల 9వ అధ్యాయానికి 21వ అధ్యాయంలో ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 2వ రాజులు 9వ అధ్యాయం నుంచి మొదటి వచ్చిన 30 వచనాల వరకు కూడా ఆమె గురించి రాయాలి. ప్రియులారా, ఏలీ కాలంలో అది ప్రవచనం దేవుడు మాట్లాడాడు. ఎలీషా కాలం దాకా వచ్చినప్పుడు యోబుని నిలబెట్టి ఆ యెజబెల్ అనే ఆ స్త్రీని మేడ మీద నుంచి త్రోసివేసి గుర్రంలో తురొప్పించినట్లు మనం చూస్తాం. ప్రియులారా, శిరోభూషణములు ధరించుకుంది, ముఖమునకు రంగు పూసుకుంది, మేకప్. బ్యూటీ పార్లర్లు ఉన్నాయి కదా చాలా, ఇప్పుడు అందంగా తయారవుతున్నారు, మొగలు కూడా వెళ్తున్నారంట. దేవుడిచ్చిన అందాన్ని పక్కన పెట్టి కొంచెం అందంగా తయారవ్వాలి. నేను బార్ షాప్కి వెళ్ళేవాడిని. అయ్యగారు మీ జుట్టుకి రంగు వేస్తే బాగుంటుంది అయ్యగారు, చాలా కుర్రోళ్ళలాగా ఉంటారంట. నేను అన్నాను, రంగు ఎగిపోయిన కుర్రోడినే, దేవుని స్తోత్రం అన్న. కల్లూరులో కూడా అలాగే ప్రతిసారి ఆయన ఆ సోనియా మంగళబడ్డికి వెళ్తే అలాగే అనేవాడు. ఇక్కడ కూడా చాలా మంది అలాగే. ఈమె గారు శిరోభూషణులు ధరించుకుంది, ఒంటి నిండా బంగారం అలంకరించుకుంది. అలంకరించుకొని ముఖం నాకు రంగు పూసుకుంది అమ్మగారు. ఇప్పుడు కలర్ టీవీలు వచ్చేసినాయిగా, ఇప్పుడు సెల్ ఫోన్లో బ్లాక్ అండ్ వైట్ పోయి కలర్ ఫోన్లో వచ్చినాయిగా, కలర్ సెల్ ఫోన్లో మామూలు పోయి టచ్ ఫోన్లు వచ్చినాయి. టచ్ అవి మనం టచ్ చేసేస్తున్నాయి, అవి టచ్ చేసేస్తున్నాయి మనల్ని. అందులో యెజబెల్ ఉంది. మీరు కామెంట్ పెట్టచ్చు. ఇప్పుడు సెల్ ఫోన్లో యెజబెల్ ఉండడం ఏంటండి? చూడండి, ఆయన అన్ని లోక సంబంధమేనేగా. చెత్త, అన్ని చెత్తే. భయంకరమైన పాపం, విచ్చలవిడిగా భయంకరమైన పాపం. ఇప్పుడు వస్తున్న సినిమాలు అలాగే ఉన్నాయి. యవనస్తులు పాడు చేస్తున్నాయి. సినిమాలో చూసిన ఆ డ్రెస్ బట్టి ఆమె బయట వేసుకుని తిరిగితే యవనులు పాడైపోతున్నారు, ముసలోళ్ళు పాడైపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు ఒక ఆఫీసర్ ఇంట్లో నేవల్ పార్కులో పార్టీ జరుగుతుంది. ఆయన కెప్టెన్ టాపు, వికే టాపు. అప్పుడు దాకా వారు డ్రింక్స్ తాగుతూ బాగా ఉత్సాహంగా ఒకరినొకరు కూర్చుని ఉన్నారు. ఆ పార్టీలో రాక్ అండ్ రోల్ ఉంటుంది, లైట్లు ఆర్పేసి మ్యూజిక్ పెడతారు, అమ్మగారులతో డాన్స్ చేస్తారు. ఒక ఆయన వచ్చాడండి, ముసలోడు. ఎప్పుడైతే వీడు క్యాసెట్ ఆన్ చేశాడు, వీడు కొలగడం ప్రారంభించాడు. ముసలోడు వాడు బహుశా 68-70 సంవత్సరాలు ఉంటాయి. ఆ ఆఫీసర్ యొక్క తండ్రి గారు
అప్పుడు దాకా కూర్చొన్నాడు కానీ ఓపిక లేనాడు ఆ మ్యూజిక్ విని డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. ప్రియులారా, పాపానికి ముసలితనం లేదు. పాపం మానవుణ్ణి పట్టి పీడిస్తుంది. వయసు అయిపోవచ్చు కానీ మనసుకు ముసలితనం లేదు. హృదయంలో పాపం నివసించడానికి ముసలితనం లేదు. యెజబెలు స్త్రీ ముసలిది. ఆమె ముఖమునకు రంగు పూసుకుని అలంకరించుకుంది. శిరోపోషణలు ధరించుకుని ఒక రాణి. ఆలోచన చేయండి. చెడ్డ స్త్రీల దగ్గరికి వెళ్ళకుండా ఉండాలంటే నువ్వు దేవుని ఆజ్ఞలకు లోబడాలి. నువ్వు ఉపదేశముని వినాలి. నీలో ఉన్న చీకటి పోయి వెలుగుగా మార్చబడతావు. దేవుని ఆజ్ఞనికి ఏం చేస్తుంటే ఓ దీపముగా దిక్కుచూచిగా చెడ్డ స్త్రీలకు పోకుండా నిన్ను కాపాడుతుంది. పరస్త్రీల పొలకు ఇచ్చకపు మాటలు లోబడకుండా ఏం చేస్తాంట? అవి నిన్ను కాపాడును. ఒప్పందం కలిగి ఉంటాం. ఈ ఒక్క సినిమా చూసి మళ్ళా రేపు వెళ్ళొద్దని. నేను అలాగే అనుకున్నాను. నేవీలో నేవల్ బేస్లో నేను పనిచేసేటప్పుడు ఆ సిండియా జంక్షన్కి వెళ్తున్నప్పుడు ఆ బస్సులో వెళ్తున్నప్పుడు నాకు ఇష్టమైన సినిమా అక్కడ వాల్ పోస్ట్ కనబడి ఆ ప్రాచీన పురుషుడు మారుమూర్సులైనప్పుడు చూసిన సినిమా. బ్యాగ్లో బైబిల్ పెట్టుకుని వెళ్ళేవాడిని, బైబిల్ చదువుకునేదానికి. చర్చిలకి వెళ్ళేవాడిని, బోధించేవాడిని విశ్వాసగా ఉన్నప్పుడు. నా బోధనని అందరూ ఏడ్చేవారు. నేను ఆ సినిమా వాళ్ళ పోస్టులు చూసి ప్రభువా ఒక్కసారి సినిమాకి వెళ్తాననేవాడిని. లోపలికి వెళ్ళిపోయేవాడిని. బైబిల్లోనే ఉండదు బ్యాగులో. ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా వారి సినిమా చూస్తూ ఈ సినిమా యాక్టర్లు అందరూ దొంగలు, ఈ విషయాలు, మోసగోలు ప్రభువా, విగ్రహారాధికులు ప్రభువా అని వారి సినిమా చూసి వారిని తిట్టేవాడిని. ఫ్యాన్ ఊగుతుండేది. నాకు సీట్ దగ్గరికి వచ్చేలా దడదడని కొట్టుకునేది. బాబా ఇది ఊడిపోయి చచ్చిపోయి బొరబగిలిపోతుంది, నరకానికి వెళ్ళిపోతుంది. మళ్ళా పక్కకి వెళ్ళిపోయాడు. సరే సినిమా హాల్లో ఉన్నంత వరకు ఎంజాయ్ ఉండేది. ఫైటింగ్లు గీటింగ్లు, ఆ అమ్మాయిలు డిస్కోలు డస్కులు. బయటకు వచ్చాడిని 10 అయిపోయేది, 10:30 అయిపోయేది. ఆటో దొరికేది కాదు. ఆ గాజువాకులో ప్రార్థన చేసుకున్నాడు. అప్పుడే ఒకటి చెప్పేవాడు, అయ్యా నేను వెళ్ళారు ఆటోలోని ఆ BHP దగ్గరికి వచ్చి ఇలా ర్యాలీ కొట్టిన అందరూ చచ్చిపోయారని. ఆ బాబోయ్ ప్రభా ఏ అపాయం కలగకూడదు ప్రభు, నేను నరకానికి వెళ్ళకూడదు ప్రభు అని మళ్ళా ప్రార్థన చేసుకొని బస్సు ఏదో ఆగితే ప్రైవేట్ బస్సులో ఆగేవాడు. ఇంటికి వెళ్ళేవాడు. రాత్రి 11:30 మా అమ్మ మా నాన్న ప్రార్థన చేసేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితం మారాలి. మరలా నేను వాల్ పోస్ట్ మారిపోయేది. మరలా సింహాలకు వెళ్ళిపోయేవాడు. నువ్వు సెల్లో చిన్నదే కదా అని చూస్తారు, పెద్దదే. అది యెజబెలు రంగురంగులుగా ఉంటుంది అన్నమాట, చమత్కారంగా. ఏదైనా వనములో కూడా హవ్వమ్మ చూసింది పండుని. అందులో చాలా చూచుటకు రమ్యమైనవి. చూచుటకు చూడండి, చూచుటకు నేను ముగిస్తాను వాక్యం. దేవుని చిత్తమైతే మరొకసారి యెజబెలు చూడండి. ఆదికాండము 3వ అధ్యాయం. పొలంలోని కొన్ని
తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తమ దిగంబరులమని తెలుసుకుని అంజూరు ఆకులు కుట్టి తమకు కూర్చుడములు చేసుకుని. చూడండి, హవ్వను ఏదైనా సర్పము మోసపరిచింది. రాజుల గ్రంథంలో సరిపోయిన యెజెబెలు యేహూ గుర్రములతో తొక్కించాడు. కపాలము తప్ప ఇంకేమీ లేదు. అన్ని చెత్త చిదిగిపోయి. ఆత్మ మాత్రం సావలేదు. అప్పుడు బయలునకు విగ్రహాలను చేపించింది, జారత్వం చేపించింది, వ్యభిచారం చేపించింది. ప్రకటన గ్రంథంలో మళ్ళీ ప్రత్యక్షమైంది. ఈనాడు అనేక సంఘాల్లో, నేను ముందే చెప్పాను, అన్ని సంఘాల్లో బోధములు గురుగులు ఉన్నాయి. నా సంఘములో బోధులు గురుగులు ఉన్నాయి. అందరి సంఘములో కూడా పవిత్రులు ఉన్నారు, అపవిత్రులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, అపవిత్రులు ఉన్నారు. కనుకనే వాక్యం వింటున్న నీ జీవితాన్ని మార్చుకోవాలి. నీవు ఉండనిస్తున్నావేమో, యెజెబెలు స్త్రీని ఉండనిస్తున్నావేమో, అది నిన్ను మోసపరుస్తుంది. అది నిన్ను తప్పు మార్గంలో నడిపిస్తుంది. ఒక్కటే సెల్ ఫోన్, కలర్ కలర్గా, రంగురంగులుగా, లోన ఎన్నో ఉన్నాయి. మనల్ని మోసపరిచేది, మనల్ని పాపంలో నడిపించేది, ప్రేరేపిస్తున్నాయి, పురుగొలుపుతున్నాయి, నిన్ను లోపరుచుకుంటుంది. పోయిన నెల ఆదివారం నాడు చెప్పాను, వలల వంటిది, బంధకముల వంటిది, ఉరులు వంటిది నెట్. ఆ నెట్లో నిన్ను పడేస్తుంది. కనుకని నీ జీవితంలో ఎవరు నిన్ను పరిపాలన చేస్తున్నారు? రాజుల గ్రంథంలో చనిపోయిన ఆ యెజెబెలు, ఆ ఆత్మ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలోకి వచ్చేలేకి అక్కడ ప్రవేశిస్తుంది. అక్కడ చూడండి, వాక్యం చదువుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం చూడండి, ఒక మాట చదువుకుందాం. రెండో 19, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్య, నీ సహనమును ఎరుగుదును. నీ మొదటి క్రియలు కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని నేను ఎరుగుదును. చూడండి, అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. దేమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజెబెలు స్త్రీని నీ ఉండనిచ్చున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకు అది నా దాసులకు బోధించచ్చు వారిని మోసపరుచున్నది. అది మోసపరుస్తున్నట్టు. డబ్బే నీకు విగ్రహారాధన అయిపోయింది. నీ భార్య నీకు విగ్రహారాధన, నీ భర్త విగ్రహారాధన, నీ పిల్లలే విగ్రహము, నీ భవంతి, నీ ఆస్తి, నీ అంతస్తు, నీ అందం ఒక విగ్రహారాధన. యెజెబెలు నీ ఇంటిలో ప్రవేశించింది, నీలో ప్రవేశించింది. అది తప్పు మార్గంలో నడిపిస్తుంది. అది నా దాసులకు బోధిస్తుంది. ఏం చేస్తుందంట? నా దాసులకు బోధించుచు వారిని మోసపరుస్తుంది. అది కూడా బోధిస్తుంది, ప్రసంగం చేస్తుంది. కనుకనే ఇది చేసే పనులు చాలా ఉన్నాయి, తర్వాత చెప్పుకున్నాం. చాలా పనులు చేస్తుంది. ఆశతమస్తి కాదు ఇది. అనేకులు మోసపరుస్తుంది. మోసపరచు ఆత్మ, దెయ్యం ఆత్మది.
చూడండి ఏమంటుందంటే ఇక్కడ 2వ రాజుల గ్రంథము ఒక మాట చూడండి, 21వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము, క్షమించండి, 9వ అధ్యాయం. 9వ అధ్యాయము 9వ అధ్యాయం 22వ వచనం. అంతటా యెహోరాము యోహును చూచి, యోహు సమాధానమా అని అతడు అడగగా, యోహు నీ తల్లి అయిన యెజెబెలు జారత్వములను చిల్లనితనములను ఇంత విపరీతమై ఉండగా సమాధానం ఎక్కడి నుండి వచ్చును? యెజెబెలు కుమారుడు అడుగుతున్నాడు, యోహు నువ్వు సమాధానం వస్తున్నావా అని అంటాడు. అయ్యా, నీ తల్లి అయిన యెజెబెలు జారత్వములను చిల్లంగితనములను ఇంత విపరీతమైన ఉండగా సమాధానం ఎక్కడ వస్తుంది? చూడండి ఇక్కడ మీరు చదువుకోండి. అహాబు యెజెబెలు చేసిన పాపం సంతానంలో ఎవరు మెదళ్ళ, వారందరిని హతమార్చేశాడు దేవుడు. వారి పిల్లలు చనిపోవడం కారణం యెజెబెలు, అహాబు కారణమైపోయారు. వారి విగ్రహాలను పాపం, వారి విచార పాపం, వారి జారత్వము, వారి చిల్లగత్తనము, భయంకరమైన పాపం వారు చేసినందుకు ఇక్కడ యోహు వెళ్ళి ఎలీషా అభిషేకించాడు. యోహుని దేవుని పని నిమిత్తం అభిషేకింపబడాలి, దేవుని రాజ్య విస్తరణ కోసం అభిషేకింపబడాలి, దేవుని మహాశక్తిని నువ్వు అందుకోవాలి. యెజెబెలు స్త్రీని హతమార్చాలంటే, అటు పాపం నుంచి నువ్వు విడిపింపబడాలంటే దేవుని కృపాని ఆవరించాలి, దేవుని మహిమతో నింపబడాలి. యోహుని ఇక్కడ తైలపు కొమ్ము తీసి తన నెత్తి మీద నూనె వేసి పట్టాభిషేకం చేసినట్లు చూస్తాను. దేవుని దగ్గర ఒక ఆర్డర్ పొందుకున్నాడు. అందుకని యోహు యొక్క 4 తరాల వరకు దేవుడు వాడికి ఒప్పు చూపించాడు. మీరు చదువుకోండి బైబిల్. కనుక నీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అమ్మగారు ఏం చేసినట్ట 30వ వచనంలో, యోహు ఇశ్రాయేలు యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజెబెలుకు వినబడెను కనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషములు ధరించుకొని కిటికల నుండి కనిపెట్టి చూచుండగా, ఇక్కడ ఏమైంది? యోహు గుమ్మం ద్వారా ప్రవేశించును. ఆమె అతనిని చూచి, నీ యజమానిని చంపిన వాడా, జీమ్రి వంటి వాడా, నీవు సమాధానం వచ్చున్నావా అని అడగగా, అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి, నా పక్షమందున్న వారు ఎవరని అడగగా, 2-3 పరిచారకులు పైనుండి తొంగి చూసిరి. దీనిని క్రిందన పడద్రోడని అతడు చెప్పగా, వారు దానిని క్రింద పడద్రోసి దాని రక్తము కొంత గోడల మీదను గుర్రముల మీద చిన్నెను, మరియు గుర్రముల చేత అతడు దానిని త్రొక్కించెను. అతడు లోపల ప్రవేశించి అన్నపానములు చేసిన తర్వాత, ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె గనక మీరు వెళ్ళి దానిని కనుగొని పాతి పెట్టడని ఆజ్ఞగా వారు దానిని పాతి పెట్టబోయి, అయితే దాని కపాలమును పాదములను అరిచేతులు తప్ప మరేమీ కనబడలేదు. శాపగ్రస్తురాలు. ఈ పాపం శాపగ్రస్తమే. అందుకనే నేను మాట్లాడుతున్నాను. పేతురు గారు మాట్లాడారు,
అస్థిరమైన మనసును మరలు కొలుపుచ్చు, లోపత్వమందు సాధకము చేయబడిన హృదయం గలవారు శాపగ్రస్తులు. కనుకని 6వ అధ్యాయం అంటాడు జ్ఞాని సొలొమోను, ఇందాక చదువుకున్న దాన్ని. ఆజ్ఞ మనల్ని ఏం చేస్తాడంట? దీపము. మనల్ని ఏం చేస్తాడంట? ఉపదేశము, వెలుగు. ఉపదేశం వెలుగు అంటాడు. ఏమంటాడంటే దాని చెక్కదనమును చూచి, దాని చెక్కదనమును చూసి నువ్వెంట చూడండి, దాని చెక్కదనమందు నీ హృదయములో ఆశపడకము, అది నీ కన్ను రెప్పలో తన కన్ను రెప్పలను చిలికించి నిన్ను లోపర్చనీకేమో. కన్ను, నీ కళ్ళు ఏం చేస్తుంది? అది సెల్లో నిన్ను చిలికిస్తుంది. చూడు చూడు, రంగురంగులు, బాబా బాబా ఎంత అందంగా ఉందో అని అది నిన్నేం చేస్తుందంటే ఆ సెల్లోనే నిన్ను తన కన్నుల చేత చిలికిస్తుంది. నీకే కనబడతాయి ఆ బొమ్మలు, నీకే కనబడతాయి సినిమాలు. దాన్ని తిప్పేసి. కనుక నేను ప్రియమైన దేవుని వెళ్ళాలి. దాని చెక్కదనమందు నీ హృదయములో ఆశపడకము, అది తన కనురెప్పలు చిలికించి నిన్ను లోపర్చుకొనెను. శరీర మాలిన్యము, మాలిన్యముతో కలంకము, ఒకనాటి సుఖానుభవము, సంతోషం అని ఎంచుకున్న వారు నాకు. త్రాగుబోతులు, విందులు, విగ్రహారాధన పూజలు భయంకరముగా క్రైస్తవులు అన్యులు ఆచరిస్తున్నారు. లోకమును వెంబడిస్తున్నారు. లోక మర్యాదలు వారు జీవిస్తున్నారు. కనుక నేను నిన్ను పరిపాలన చేస్తుంది యెజెబెలు దురాత్మ. యెజెబెలు స్త్రీని మండలిస్తున్నావు, నీ ఇంటిలో ఉంది. ఒకవేళ నీ సంఘములో ఉందేమో, మనం పరిశోధన చేసుకుందాం. అందుకని ఇక్కడ బైబిల్ గ్రంథంలో అంటాడు, ఇంకా ఇది పేతురు పత్రికలో ఉన్న మాట ముందుకు సాగలేదు, చూద్దాం. దేవుని చిత్తం, దేవుని ఆత్మ నడిపింపు. 2వ అధ్యాయం 14వ వచనంలో, విచారణ చూచి ఆశించు పాపము మానలేని కన్నులు గలవారు అస్థిరులైన మనసును మరలు కొలుపొచ్చు. అస్థిరులైన వారు, విశ్వాసం లేని వారు, దేవుని భయం లేని వారు ఏం చేస్తారంటే మనసులను మరలు కొలుపుచ్చు, లోభత్వమందు సాధకం చేయబడినది. లోభత్వం ధనం, శాపగ్రస్తులు. కనుకనే యెజెబెలు దురాత్మ, దాని ఆశలు, దాని కోరికలు, దాని యొక్క ఆలోచనలు చాలా ఉన్నాయి. దేవుని చిత్తాన్ని బట్టి కొంచెం ముందుకు వెళ్దాం. ఇంకొన్ని మాటలు దేవుడు దీవించినాక ప్రార్థన చేసుకున్నాం. మా ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా మధ్య నుంచి నీ వాక్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. రాజుల గ్రంథంలో జరిగిన యెజెబెలు దాని శరీరాన్ని గుర్రాలతో తొక్కించారు. కానీ ఆత్మ ప్రభు రాజుల గ్రంథంలో జరిగిన ఆ దురాత్మ యొక్క ఆత్మ ప్రకటన గ్రంథంలో కనబడుతుంది. నేటి దినములో మా మధ్యన, మా కుటుంబాల్లో, మా సంఘాల్లో వేలుబడి చేస్తుంది. మోసపోతున్న తన బోధన విని తప్పు మార్గంలో నడుస్తున్నాం, లోక మర్యాదలో నడుస్తున్నాం. మమ్మల్ని క్షమించండి. చూసి ఆశించకుండా మా కళ్ళను తిరిపివేయండి. వ్యర్థమైన వాటిని చూడుకున్నట్లు మా కన్నులు తిరపండి. మమ్మల్ని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. మీరు ఆకడ కొరకు మమ్మల్ని ఆయాతపరచండి. ఇంటి చుట్టూ కంచి వేయండి. లైవ్లో వింటున్న బిడ్డలందరినీ దీవించండి, ఆశ్రయించండి. మీ సహాయము మమ్మల్ని నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దయా